కొందరికి ఆట అంటే ఇష్టం, మరికొందరికి పాట అంటే ఇష్టం. కానీ మన ఆడవాళ్ళందరికీ కామన్ గా వంటలంటే చాలా ఇష్టం. మరి మీరు ఇష్టపడే వంటల్ని అందరికీ తెలియజేయాలనుకుంటే 8008054321 నంబర్ కి మీ స్పెషల్ రెసిపీని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక చక్కటి గిఫ్ట్ కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సునీత గారు వచ్చేసారు సికింద్రాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సునీత గారు. హాయ్ సాయిశ్రీ. మరి రారండోయ్ వంటలు చేద్దాంకి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సన్నిట్ కన్నా ముందు మీ హెయిర్ చాలా బాగుంది, చాలా లెందీగా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారా హెయిర్ కి? లేదండి, అలాంటిది నేచురల్ గ్రోత్. యా. నైస్. సో ఇవాళ ఎపిసోడ్ లో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మా అందరికి? ఇవాళ మన రెసిపీ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ అండి. రాజస్థానీ స్పెషల్ స్వీట్ అన్నమాట. సో ఇదేంటి అంటే మాల్పువా రెసిపీ అన్నమాట. మాల్పువా. సో డెజర్ట్స్ మనందరికి ఇష్టం అండి. నాకు కూడా, నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే మన రొటీన్ సౌత్ ఇండియన్ డెజర్ట్స్ టేస్ట్ చేశాను చాలా చాలా చాలా. అండ్ ఇప్పుడు రాజస్థానీ డెజర్ట్ నేను టేస్ట్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందు బట్ అన్నిటికన్నా ముందు ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. గోధుమ పిండి, ఉప్మా రవ్వ, పెరుగు, మైదా పిండి, షుగర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, సోమ్ అండ్ పాలు, ఆయిల్. ఓకే అండి సునీత గారు, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశారు. సో మరి స్టార్ట్ చేద్దామా? యా షూర్ అండి, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుందండి. బౌల్స్ లో ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గోధుమ పిండి. యాక్చువల్గా దీన్ని మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ మైదా పిండితో ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇది కిడ్స్ కి అండ్ అలాగే అడల్ట్స్ కి అందరికి కూడా ఈ గోధుమ పిండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం దీంట్లో గోధుమ పిండి వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి ఉప్మా రవ్వ. ఓకే, ఉప్మా రవ్వ ఏంటి అంటే అలా జస్ట్ అలా క్రంచీగా రావడానికి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఒక స్పూన్ పెరుగు. ఇది ఆప్షనల్ అనమాట, తీసుకోవచ్చు లేదా అని కూడా పర్లేదు, బట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో 1 స్పూన్ పెరుగు. నెక్స్ట్ అలాగే మైదా, అండ్ షుగర్, ఇలాచీ పౌడర్. ఇది సోంపు ఏంటి అంటే డైరెక్ట్ గా వేయడం కంటే మనం ఇలా క్రష్ చేస్తే కనుక బాగుంటుంది అనమాట. సో దీన్ని సోంపు పౌడర్ అయితే వేయకూడదండి, జస్ట్ ఇలా క్రష్ చేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అయితే మస్ట్ అనమాట స్వీట్ అన్నప్పుడు. సో నెక్స్ట్ లాస్ట్ పాలు అనమాట. ఫస్ట్ ఇదంతా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్గా మనం పాలు వేస్తే కనుక అది వూన్స్ అయిపోతుంది అనమాట. ఎస్ ఎస్, అలా ఉన్నప్పుడు మళ్ళీ బాగోదు. సో ఫస్ట్ ఇది మనం పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సునీత గారు, ఇంతకీ మీరు ఈ స్వీట్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇది వచ్చేసి నేను మా అక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. సో మొత్తానికి అంటే మాల్పువా స్పెషల్ ఏంటి ఓవరాల్ గా? స్పెషల్ ఇది బెస్ట్ థింగ్ దీంట్లో ఏంటి అంటే మనం వేసేది పిల్లలకి ఇది మనము స్నాక్ ఐటెంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. అని అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వచ్చినప్పుడు కూడా. అంటే ఈ స్వీట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సపోజ్ ఇప్పుడు ఏదైనా స్వీట్ గోధుమ రవ్వతో చేసాం అనుకోండి, దాంట్లో గోధుమ రవ్వ యూజ్ చేయడం స్పెషల్, లేకపోతే అంటే దీంట్లో ఏ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది? వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇట్? ఇది గోధుమ పిండి. సో మైదా పిండికి గోధుమ పిండికి డిఫరెన్స్ మనకి ఎలాగో తెలుసు. యా, సో ఇది ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పాలు పోస్తూ ఉండాలి. ఎట్ ఏ టైం పాలు పోయకూడదండి, జస్ట్ అలా పోస్తూ మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం చపాతీ తయారు చేయడానికి పిండి అయితే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతాము, అదే విధంగా. ఎగ్జాక్ట్లీ. బట్ దీంట్లో ఏంటి అంటే మనం నార్మల్గా చపాతీ పిండి చేసుకున్నట్లయితే చేసుకోనక్కర్లేదండి. సో ఇది మనం నార్మల్గా మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తాం, సో అలా
చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంట్లో కూడా వంట చేసేటప్పుడు ఎవరితో మాట్లాడారు కదా, సరే ఒకవేళ మాట్లాడినా కూడా చెప్పు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, సరే ఓకే చేస్తా, అంతే కదా. కాన్సన్ట్రేషన్ ఇక్కడ అదే ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళే ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్ అనమాట. బాగుంది. సో మిగతా మిల్క్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి మళ్ళీ ఇది కంప్లీట్గా టైట్గా అయిపోయింది అనుకుంటే కనుక మనం జస్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందండి మనకి. ఇంకా కొంచెం వాటర్ గానే ఉండాలి ఇది. యా, ఇది జ్యూసీ ఉండాలన్నమాట. యా, ఇట్స్ డన్ అండి. ఇది కంప్లీట్గా మనం బ్యాటర్ అన్నది ప్రిపేర్ అయిపోయింది. సో ఇదేంటంటే ఇన్స్టెంట్గా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో 20 minutes అలా పక్కన మ్యారినేట్ అని చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ టైంలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో జస్ట్ మనం ఇది అలా పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఆయిల్ అన్నది వేడి చేసుకోవాల్సి ఉంటుంది. సో డీప్ ఫ్రైకి కాబట్టి మనకి ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. సో సాయిశ్రీ గారు, మీరు చెప్పండి ఇప్పుడు మీ హాబీస్ ఏంటి? పాటలు పాడడం, అలాగా, పాటలు వినడం. ఓకే. సో వీటన్నిటికన్నా మెయిన్ హాబీ ఏంటంటే నాకు టైం దొరికితే చాలు సినిమాలు చూస్తుంటా, ఎక్కువగా మూవీస్ చూస్తుంటా, సిరీస్ చూస్తుంటా. సో ఎలాంటి మ్యూజిక్ మీరు ఇష్టపడతారు? మ్యూజిక్ ఆల్ టైప్స్ అండి. స్పెసిఫిక్ గా అంటే నాకు డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వర్కౌట్స్ చేసేటప్పుడు ఐ నీడ్ కొంచెం జిమ్ మ్యూజిక్, మంచి బీట్ ఉండాలి. సో ఐ కెన్ వర్కౌట్ మోర్ అండ్ ఐల్ గెట్ మోటివేటెడ్. ఇంకా మంచి కామ్ గా సూదింగ్ ఉన్నప్పుడు నేను ఆల్ టైమ్ వినే సాంగ్స్ సఖీ మూవీలో సాంగ్స్. సఖీ మూవీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ ఐ వాచ్ ఇట్ మల్టిపుల్ టైమ్. నాకు సాంగ్స్ కూడా ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్, అంటే తెలుగులో ఐ లిసన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. బట్ ఎప్పుడు సూదింగ్ ఉండాలి, నాకు రిఫ్రెషింగ్ అనిపించేది అంటే నాకు ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు ఐ జస్ట్ పుట్ ఆన్ సఖీ సాంగ్స్. సో ఇది ఆయిల్ అనేది హీట్ అయిపోయింది అనమాట. సో దీంట్లో జస్ట్ మనం అలా స్పూన్ తీసుకొని డీప్ ఫ్రై కాబట్టి జస్ట్ అందులో ఇలా వేసేయడమే, అంతే. ఇది సైజ్ లో కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఎందుకు స్పెసిఫిక్ గా ఐ మీన్ అదే ఫామ్ లో వేయాలా? లేదండి, మీరు వేరేది. యా, సో బ్యాటర్ మాత్రం మొత్తానికి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయమంటారు. తర్వాత సైజ్, షేప్ ఇంకా మన ఇష్టం. ఎస్ ఎస్, అవునండి. సో ఇంకా అండి, అంటే మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ స్వీట్స్ కాకుండా ఇలా డిఫరెంట్ గా ఐ మీన్ అదర్ క్యూజిన్ లో మీకు వచ్చిన డెజర్ట్స్, స్వీట్స్? సో జనరల్ గా ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ అనమాట. నాకు రిలేటివ్స్ ఎక్కడైనా ఉన్నారు అంటే ఇంకా వెళ్ళి అక్కడ డిషెస్ నేర్చుకోవడమే అనమాట. ఎక్కువ ఎవరికి చేసి పెడతారు డిషెస్? అంటే ఎప్పుడన్నా కొత్తవి ట్రై చేసినప్పుడు ఒకరు ఉంటారు కదా, వాళ్ళకే తినిపించడం, ఫీడ్బ్యాక్ అడగడం, ఎవరికి తినిపిస్తారు ఎక్కువ? అమ్మనేనా? అమ్మకి. మా డాడీ ఏంటంటే ఎలా ఉన్నా బాగుందని చెప్తారు. మమ్మీ అనుకోండి మొహం మీదేనా ఏ తక్కువైంది, ఏది ఎక్కువైంది, ఇంకొంచెం వేయాల్సింది అండ్ నన్ను వెనకాల నుంచి ప్రోప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మదర్కే. ఇది పర్ఫెక్ట్ అయితే అప్పుడు ఇంట్లో అందరికి సర్వ్ చేస్తాను అనమాట. ఇది సిమ్ లోనే పెట్టాలండి. మళ్ళీ మీరు హై ఫ్లేమ్ లో పెట్టితే మళ్ళీ ఇది కంప్లీట్ గా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది సిమ్ లో పెడితేనే మనకి బయట అంతా క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా ఉంటుంది అండ్ దట్ ఈస్ అ స్పెషాలిటీ అనమాట దీనికి. నార్మల్గా మనము స్వీట్ పూరి అలా చేసుకుంటుంటాము. కంపేర్ టు దట్ ఇది మనకి బెటర్ అనమాట. హెల్త్ వైజ్ గా, టేస్ట్ వైజ్ గా ఎవ్రీథింగ్ ఫైన్ అనమాట దీంతో. ఇంకా 2 seconds ఇది అలాగే ఉండాలి. సో చూస్తున్నారు కదండి, మాల్పువా ఇస్ ఆల్మోస్ట్ రెడీ. ఆల్రెడీ ఒక 5 అయిపోయినాయి.
ఇంకా మిగతా అవి కూడా రెడీ అయిపోయాయి. తీసేసుకుందామా సర్వింగ్ ప్లేట్? అండ్ ఫస్ట్ ఆఫ్ చేసేద్దాం. చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో సునీత గారు మనందరి కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేశారు రాజస్థానీ డిష్ మాల్పువా. మరి నేనైతే టేస్ట్ చేసేస్తాను. అండ్ నాకు యాక్చువల్లీ చెప్పాలంటే మంచి సువాసన కూడా వస్తుంది స్వీట్ నుంచి. అండ్ లెట్ మీ టేస్ట్ అండి. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మాల్పువా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలు, చక్కెర, యాలకుల పొడి, పెరుగు, బాదం, జీడిపప్పు, బొంబాయి రవ్వ, సోమ్, మైదా పిండి. మాల్పువా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, మైదా పిండి, చక్కెర, ఇలాచీ పొడి, సోమ్, అలాగే డ్రై ఫ్రూట్స్, చివరిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుని అలా దాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో ముందుగా కలుపుకున్న పాల మిశ్రమాన్ని స్పూన్ తో చిన్న చిన్న వడలుగా చేసుకుని కాల్చుకోవాలి. వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, మాల్పువా రెడీ. మాల్పువాని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఐ థింక్ నేను ఇది ఇంతకుముందు ఎప్పుడో టేస్ట్ చేశాను. ఐ మీన్ నాట్ మన షోలో కాదు, బట్ బయట కూడా తిన్నాను. కానీ నాకు మాల్పువా దీని పేరు తెలిసినట్లేదు. I have tasted it once before. It's very nice actually. నాకు అప్పుడు కూడా నచ్చింది. యాక్చువల్లీ ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మన రెగ్యులర్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ డెజర్ట్ స్టైల్లో కాకుండా ఇట్స్ వెరీ డిఫరెంట్ టేస్ట్. యాక్చువల్ గా చెప్పాలంటే అథెంటిక్ రాజస్థానీ రెసిపీ అని చెప్పొచ్చు. యూ విల్ గెట్ దట్ ఫ్లేవర్. అండ్ కొత్తదనం కోరుకుంటున్నారు ఎవరైతే డెజర్ట్స్ లో, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అందరూ తప్పకుండా ఇష్టపడతారు, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. ఇట్స్ వెరీ నైస్ డెజర్ట్ అండ్ ఇంత మంచి రెసిపీ, అది కూడా రాజస్థానీ క్యూజిన్. సో చాలా మంచి రెసిపీ పరిచయం చేశారు. అండ్ అందుకు మా రారండోయ్ వంటలు చేద్దాం తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సునీత గారు, హౌ డు యూ ఫీల్ అండి? యాక్చువల్గా దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ అండి ఫర్ ది కుకింగ్ షో మెయిన్. సో నార్మల్గా ఏంటి అంటే కుకింగ్ ఇంట్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఎలాగో మన మదర్స్ అంతా నేర్పిస్తూ ఉంటారు, అది కామన్. సో ఇలాంటి కుకింగ్ షోస్ వల్ల మనకి యూస్ఫుల్ ఏంటి అంటే కొత్త రకాలుగా రుచిని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో మనకనే కాదు, మన పేరెంట్స్కి కానీ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇన్స్టెంట్ డిషెస్ కూడా మనం వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అన్నమాట. సో నైస్. yes, మీరు చెప్పింది కరెక్ట్, అబ్సల్యూట్లీ. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది ఇక్కడ చేసింది? యా, ఇట్ వాస్ వెరీ హ్యాపీ ఫర్ మీ అండి. ఓకే అండి, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బై. శృతి గారు వచ్చేసారు చందానగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శృతి గారు. హలో, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఎలా ఉన్నారు చెప్పండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, థ్యాంక్స్. అండ్ ఈ ఎపిసోడ్ లో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం చేసేది కబాబ్ అండి. సో చికెన్ రేష్మి కబాబ్. చికెన్ రేష్మి కబాబ్ పేరైతే చాలా బాగుంది. ఐ థింక్ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా జస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ ఒక్కటే మనకి ఉంటుంది. ఓకే, నైస్. సో అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. చికెన్, పచ్చిమిరపకాయలు, పుదీనా, లెమన్, కొత్తిమీర, మిల్క్ పౌడర్, కర్డ్, కొంచెం షుగర్, మయోనీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్. ఓకే శృతి గారు, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశారు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. ఫస్ట్ మనము దీనికి 3-4 ఇంగ్రీడియంట్స్ మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ లెమన్, ఈ 4 మిక్స్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ లో మనం యాడ్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేస్తున్నాను చికెన్, కర్డ్, దీనికి కొంచెం కర్డ్ ఎక్కువ పడుతుందండి. సో మీకు కబాబ్స్ అంటే బాగా ఇష్టమా?
అండి ఇట్స్ హెల్దీ కాబట్టి కూడా ఇట్స్ అ గ్రేట్ ఆల్టర్నేటివ్ డీప్ ఫ్రై కంటే. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి. దీనివల్లనే చాలా టేస్ట్ వస్తుంది దీనికి. సో మనం దీన్ని కొంచెం ఎక్కువ వాడుతున్నాం, మాక్సిమం లైక్ 4 to 5 స్పూన్స్ వాడచ్చు. సో దీనిలో నేను 4 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఓకే. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. తర్వాత లిటిల్ బిట్ షుగర్ అండి, కొంచెం జస్ట్ ఆ కలర్ కోసం. సో ఇది మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే. దీనిలో ఇది జస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ టు ఓవర్ నైట్ వరకు మనం దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత జస్ట్ మనము కబాబ్స్లో ఫ్రై చేస్తాం. సో ఈ కబాబ్ మ్యారినేట్ చేసి అంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి మనం తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నారు కదా, సో చేద్దామా? షూర్ అండి, నేను ఆల్రెడీ చేసి పెట్టింది. సో విల్ స్టార్ట్ విత్ దిస్. సో జస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ చూపించారండి. సో ఆల్రెడీ ఆవిడ తెచ్చుకున్నారు, సో ఇంకా ఆలస్యం ఏం లేదు. కొంచెం మనం ఆయిల్తోని దీన్ని డస్ట్ చేయాలి. యా, కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ కావాలి. Yeah. అంతే. తర్వాత మనం ఎలాగో లేదు, ఈ టిష్యూతోని మనం స్ప్రెడ్ చేయాలి. జస్ట్ అది స్ప్రెడ్ కావడానికి. ఈ స్టిక్స్ ఉన్నాయి కదండి, వీటికి మనము అన్ని ఇది పెట్టేసుకుందాము. ఇవి ఆల్రెడీ ఈ స్టిక్స్ ని కొంచెం ఒక 15 minutes అట్లా వాటర్ లో నానబెట్టేసి ఉంచాలి. సో దానివల్ల మేజర్ యూజ్ ఏంటి? మేజర్ యూజ్ అంటూ ఏం లేదండి, జస్ట్ హ్యాండ్లింగ్ కి మనకి ఈజీ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ స్పూన్స్. జస్ట్ మనం చేత్తోనే యూజ్ చేసేసుకోవచ్చు. దీంట్లో మేజర్ పార్ట్ ఏంటంటే మ్యారినేషనే కదా? మ్యారినేషన్ ఒక్కటే అండి. సో మనకు ఫ్రై చేయడం కూడా కొంచెం ఈజీనే. పాన్ ఫ్రై ఎక్కువ అవసరం ఏం పడదు, డీప్ ఫ్రై కూడా ఏం అవ్వదు. అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్, బట్ యూ లవ్ ద టేస్ట్. సింపుల్ అర్థమవుతుంది. కాకపోతే కొంచెం లో ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది ఎంత ఎక్కువ మ్యారినేట్ చేస్తే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది దీనికి. ఆయిల్ ఇక్కడ వేసుకుందాం. సో యాక్చువల్లీ కబాబ్ లవర్స్ అందరికి నోరూరిపోతుంది కదా చూస్తుంటే. ఎస్, నాకు కూడా అనిపిస్తుంది డెఫినెట్లీ చాలా చాలా బాగుంటాయి కబాబ్స్ అని. అండ్ ప్రాసెస్ మీరు చూస్తున్నట్టయితే ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళి ట్రై చేసేయండి అర్జెంటుగా కిచెన్లో. కబాబ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అది కూడా టైటిల్ చూసారా, చికెన్ రేష్మి కబాబ్ అంటే ఎంత బాగుంది కదా. సరే శృతి గారు పాడండి ఇప్పుడు నా కోసం ఒక మంచి పాట. నేను మర్చిపోతాను అనుకుంటున్నాను. లేదండి, నన్ను ఇంత ఈజీగా డైవర్ట్ చేయలేరా? అంత ఫ్రీక్వెంట్ గా నేనేం పాడను, జస్ట్ బాత్రూమ్ సింగర్ కూడా కాదు. అవునా, పర్వాలేదు, అయినా కూడా వినడానికి మేము రెడీగా ఉన్నాం. ఐఎమ్ లిటిల్ వరీడ్, మా మమ్మీ తిడుతుంది పాట పడితే అందరినీ పాట విని పారిపోతారేమో అని. అస్సలు లేదండి, డెఫినెట్లీ నాకు మీ పైన పూర్తి నమ్మకం ఉంది. అట్లీస్ట్ మీ పైన కాకపోయినా మీ వాయిస్ పైన. కనుగుమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేసనుగా, కనుకేమో తల కిందులుగా పడి మతి మతి తిరిగేనుగా, హైరానా పడిపోయా హాయిని వదిలిన ఎదవలన, ఇంకొంచెం అడిగేసా తీయని హాయిని వద్దనక. బాగా పాడారు. ఐ థింక్ ఇది ఏ సినిమాలో ఈ పాట? ప్రతిరోజు పండగ. చాలా బాగుంది, బాగా పాడారు. బట్ ఐ థింక్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఐ థింక్ చాలా బాగా పాడతారు. ఇంకా అదొకటి రీసెంట్ గా నేర్చుకున్నా, మీరు అడిగేసరికి గుర్తొచ్చింది. సో ఈ కబాబ్స్ మనకు బాగా రోస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 8 to 10 minutes పడుతుందండి. ఇది లో ఫ్లేమ్ మీద మనము కుక్ చేసుకోవాలి, లో టు మీడియం. ఎక్కువ చేసేస్తే పైన ఫ్రై అయిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు. ఓకే, సో ప్రపోర్షనేట్ గా కుక్ అవ్వాలి అంటే మాత్రం వెయిట్ చేయాలి. సరే అండి, మొత్తానికి చికెన్ రేష్మి కబాబ్స్ ఒక 8 to 10 minutes టైం పడుతుందంటే. సో డెఫినెట్లీ కబాబ్స్ బాగా కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి. సో వెయిట్ చేద్దామా 10 minutes? సో చూస్తున్నారు కదండి చికెన్ రేష్మి కబాబ్స్
చక్కగా రోస్ట్ అయిపోయాయి అండ్ బాగా టేస్టీ కూడా కనిపిస్తున్నాయి. నాకైతే ఇప్పుడే తినాలనేది, బట్ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. జస్ట్ ఇలా మనము కార్నర్స్ కూడా చూసుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాకే కాదు, ఇట్లా సైడ్ కి కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్టిక్స్ వల్ల అదే యూజ్ అన్నమాట. సో యూ కెన్ ఫ్లిప్ ఇట్ లైక్. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. స్టవ్ ఆఫ్ చేసేయంటారా? మనం ఇలా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. జస్ట్ కొంచెం మయోనీస్తో తింటే కొంచెం బాగుంటుంది. మయోనీస్తో సాస్తో కూడా తినొచ్చు, బట్ ఐ ఫీల్ ఇది బెటర్ కాంబినేషన్. మైనీస్, ఎనీ టైమ్ మైనీస్ ఇస్ ది బెస్ట్. చికెన్ రేష్మి కబాబ్ అయిపోయిందండి. మయోనీస్తో టేస్ట్ చేసి యూ కెన్ టెల్ us. ఓకే అండి, నాకు నిజంగా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది, తప్పకుండా చాలా బాగుంటాయని. ఎనీవేస్ తప్పకుండా టేస్ట్ చేస్తాను, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. చికెన్ రేష్మి కబాబ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, మైనీస్, చక్కెర, పాలపొడి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. చికెన్ రేష్మి కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ మరియు పెరుగు, పాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చక్కెర వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకుని టిష్యూతో పాన్ చుట్టూ రాయాలి. తర్వాత ముందుగా కలుపుకున్న చికెన్ ని స్టిక్స్ తో గుచ్చి కడాయిలో వేసి కాల్చుకోవాలి. తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని మైనీస్ తో తినాలి. అంతే, చికెన్ రేష్మి కబాబ్ రెడీ. వేడి వేడిగా అండ్ చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి ఈ చికెన్ రేష్మి కబాబ్స్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. అది కూడా విత్ మైనీస్. మస్తున్నాయి అసలు, మస్త్ అంటే మస్త్, ఎక్దమ్ చాలా బాగున్నాయి చికెన్ రేష్మి కబాబ్స్. అండ్ విత్ మైనీస్ దర్ యమ్, సూపర్ యమ్. అండ్ అందుకే చికెన్ లవర్స్, యూ విల్ లవ్ దిస్ రెసిపీ. తప్పకుండా ట్రై ఎట్ హోమ్ అండ్ అందరూ ట్రై చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని షేర్ చేసుకుంటూ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ శృతి గారు, ఇంత మంచి రెసిపీని మా అందరికి పరిచయం చేసినందుకు, మా రారండో ఈ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. ఆల్సో ఐ రియలీ లవ్ ద రెసిపీ. ఎనీవేస్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, హౌ డు యూ ఫీల్? యాక్చువల్లీ నేను జస్ట్ ఆ ట్రెడిషనల్ రెసిపీ చూపించడానికి వచ్చాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షో జనాలకి. బట్ మిమ్మల్ని కలిసాక ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. ఈ షో ఓకే, ఒక వేరే లెవెల్ ఆఫ్ థాట్ వచ్చేసింది నాకు. దట్స్ నైస్, వెరీ నైస్. ప్రోగ్రామ్ ఇస్ వెరీ నైస్, థీమ్ ఇస్ వెరీ నైస్. యా, ఐ జస్ట్ లవ్ ఆల్ ఆఫ్ దెమ్. Thank you. Thanks a lot. Thanks for the feedback. It means a lot. Bye, Shruti garu. Nice, really nice meeting you. Happy, pleasure. Bye. మరి ఇవాళ ఎపిసోడ్ లో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేయబోయే మరో 2 సిగ్నేచర్ డిషెస్ చూద్దాం. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై.